ఢిల్లీలో వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. అతడు జంతు ప్రేమికుడు కాబట్టి దాడి చేశాడు అని చెప్పి దాడి చేసిన వ్యక్తి తల్లి చెబుతోన్న పరిస్థితి. సో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద దాడికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఈ ఘటన మీద మీ కామెంట్ ఏంటి? గుజరాత్ నుంచి వచ్చిన రాజేష్ అనే ఒక వ్యక్తి వాళ్ళ తల్లి చెప్పినట్టు ఆయనకు ఒక కుక్కల ప్రేమికుడు, ఈజ్ అ డాగ్ లవర్ అనమాట. ఆయన కుక్కల ప్రేమికుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఢిల్లీలో ఇమీడియట్గా స్ట్రే డాగ్స్ని, వీధి కుక్కల్ని ఎక్కడికక్కడ తీసేసి వాటికి ఒక షెల్టర్స్ నిర్మించండి, వీధి కుక్కలు మొత్తం రిమూవ్ చేయమని. అంతే, అక్కడ షెల్టర్స్ అన్నీ ఉండవు కాబట్టి వాటి స్టెరిలైజేషన్ కుదరదు కాబట్టి అవి చంపేయచ్చు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాటి తిండి ఏమీ లేకుండా రోడ్ల మీద ఉన్నప్పుడే తిండేరు. సో కుక్కల ప్రేమికులు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇంత తొందరగా అలా చేయకూడదు, ఆ షెల్టర్స్ లేవు, పెట్టే సామర్థ్యం కూడా ఢిల్లీ గవర్నమెంట్కి లేదు. మళ్ళీ ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమం అయితే అంటే చాలా ప్రమాదం, అది జంతువులకి ప్రమాదం. జంతు ప్రేమికులు అందరూ పైకి వచ్చారు. ఇప్పుడు అదే జంతు ప్రేమికుడు, అదే డాగ్ లవర్ అనమాట ఈ రాజేష్ గుజరాత్ నుంచి వెళ్ళి ఢిల్లీ సీఎంని డైరెక్ట్గా చెంప మీద కొట్టి జుట్టు లాగి డైరెక్ట్ అటాక్ చేయడం జరిగిందండి. సామాన్యమైన అటాక్ కాదు, అంతకుముందు కేజ్రీవాల్ మీద కూడా ఎలాంటి అటాకులు జరిగినాయి. సో ఇది ఇప్పుడు ఈ విషయం ఏమొస్తుందంటే ఈ డాగ్ లవర్స్, ఈవెన్ చాలామంది బాలీవుడ్ హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ విషయాన్ని క్రిటిసైజ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుని కూడా తిరస్కరించడం జరిగింది, సుప్రీంకోర్టు తీర్పుని కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. అందుకని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా మేము దీన్ని రివ్యూ చేస్తామని డివిజన్ బెంచ్కి వెళ్ళడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండి, ఇదంత ఈజీ కాదు. సో ఈ సమయంలో అసలైన విషయం ఏంటంటే ఢిల్లీ సీఎంని ఈయన అటాక్ చేయడానికి రాజకీయ పులుము. ఢిల్లీ సీఎం ఏమంటున్నారు, ఇది ప్రతిపక్షాల కుట్ర, ఇది నా మీద అటాక్ చేశారంటున్నారు. కానీ అంతే అవకాశం లేదు. ఇది కుక్కల ప్రేమికుడు రాజేష్, ఆయన నేర ప్రవృత్తి అది ఒక రకంగా ఉండడం అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఎవరో ఏ పార్టీ ఇక్కడ వెనకాల లేదు. కానీ ఒక విషయం ఏంటంటే కుక్కల మీద వీధి కుక్కలను తొలగించడం అనే ఒక పెద్ద ఇష్యూ దీని వెనకాల ఉంది. అది ఏంటి అంటే వీధి కుక్కల్ని తొలగిస్తే ఇక్కడ ఒకటి ఉంటుందండి, మన ఆర్యోక్తి ఒకటి ఉంటుంది, మానవ సేవే మాధవ సేవ. జాగ్రత్తగా వినాలండి, ఇది మానవ సేవ చేస్తే మాధవ సేవ, దేవుడి సేవ చేసినట్టు అంట. మరి ఈ భగవంతుడు ఈ సృష్టిలో, ఈ అఖిల బ్రహ్మాండ కోటిలో ఈ సృష్టిలో మానవుడిని వేరే జంతువుల్ని దేవుడు వేరుగా చూడడు. భారతదేశం ఉంటుంది, ఆది శంకరాచార్యులు అంటారు, ఒక కుక్క ఒక అన్ని జీవుల్లో కూడా ఆత్మ ఉంటుంది, అందరినీ ఒక ఆత్మపరంగా దేవుడు అన్ని జీవుల్లో ఆత్మను చూసుకుంటేనే అది భగవంతుడు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు. మరి కుక్కలను పక్కన పెట్టడం ఏంటి మన అభివృద్ధి కోసం? మానవ సేవ మాధవ సేవ ఏంటండి? ఈరోజు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్విరాన్మెంటలిజం, ఇప్పుడు బయోడైవర్సిటీ లాస్, అన్ని జీవుల్ని మానవుడు చంపేయడం, 7th మాసివ్ ఎక్స్టింక్షన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. భూమి పుట్టిన తర్వాత 5 బిలియన్ ఇయర్స్ నుంచి 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి, అంటే 4.5 కోట్ల సంవత్సరాలు భూమి పుట్టినప్పటి నుంచి 7వ అతిపెద్ద జీవ వినాశనం జరుగుతుందంట. 7th మాసివ్ ఎక్స్టింక్షన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ది ఎర్త్. ఇట్ ఈజ్ ఓన్ ఇన్వారియబుల్లీ బై ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది హ్యూమన్. ఈ 7వ ప్రాసెస్ మానవుడి వల్ల జరుగుతుంది. ఇంతవరకు న్యాచురల్గా జరిగేది ప్రకృతి పరంగా. అంటే ఏంటి, మన వేదాల్లోనూ పెద్ద పెద్ద మత గ్రంథాల్లో ఉన్న మానవ సేవే మాధవ సేవ దానికి నూకలు చెల్లియండి, రిలవెన్స్ అయిపోయింది. ఇప్పుడు మానవ సేవే మాధవ, దేవుడి సేవ కాదు. మానవ సేవ చేస్తే దేవుడి సేవ చేసినట్టు, మదర్ తెరీసా వీళ్ళందరూ చేసినట్టు వద్దు. జీవసేవే మాధవ సేవ అని పెట్టవలసిన తరుణం ఆసన్నమైందనేది మనం నేర్చుకోవాలి. ఇది పెద్ద గుణపాఠం అండి. అన్ని జీవులకి సేవ చేస్తే అన్ని జీవుల్ని సమానంగా చూసినప్పుడు ఈ ప్రకృతి మాత అన్ని జీవుల్ని పుట్టించి, అన్ని జీవులు అంటే మానవుడు ఒక్కడే జీవించలేడు, అన్ని జీవులు ఉన్నాయి కాబట్టి ఇతడు జీవిస్తాడు. అందుకే బయోడైవర్సిటీ లాస్ అవుతే, జీవ వైవిధ్య వినాశనం జరిగితే మానవుడి వినాశనం అవుద్ది. కాబట్టి ఈ బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలనే కదా ఎన్విరాన్మెంటలిజం. మరి అందులో కుక్కలు లేవా, అందులో కోతులు లేవా? కోతులు అటాక్ చేస్తున్నాయని కోతులను చంపడం, మరి కోతులకు కావాల్సిన మొక్కలు అడవులను నాశనం చేస్తే కోతులు ఎక్కడికి వస్తాయి? మానవుడు జీవించే ప్రాంతానికి వస్తాయి. అంతేగాని వాటిని రెచ్చగొట్టింది మనం హక్కు లేదు. ప్రకృతి ఇవి న్యాచురల్ చట్టాలు అంటారు. అంటే చట్టం ఉన్నట్టే తీసుకోకూడదండి. ఒక మానవుడిని కుక్క కరిస్తే, కోతి కరిస్తే మహాపాపం. మరి ఆ కోతులకు ఈ కుక్కలకు కావాల్సిన అన్ని జీవనాలు, వాళ్ళ అడవులన్నిటిని మనం నాశనం చేసినప్పుడు వాటికి హక్కు ఉంటుంది. అవి ఇప్పుడు కుక్కలో ఈ కోతులన్నీ కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి మానవుడిలాగా ప్రదర్శన చేసి ప్రొటెస్టులు చేయగలిగితే ఈ ప్రాబ్లం రాదు. మరి మిగిలిన ఇక్కడ అందరూ ప్రొటెస్టులు చేస్తాం. కాబట్టి మానవ సేవే మాధవ సేవ రోజులు పోయాయి.
మానవ సేవే మానవ సేవ లేదు, జీవసేవే మాధవ సేవ అనే రోజు రావాలి. అవసరమైతే మన తత్వవేత్తలు, మన రిఫార్మిస్టు, రెనైజెన్స్ వచ్చిన ఆది శంకరాచార్య నుంచి తర్వాత అందరూ చూసుకోండి, అన్నమయ్య అందరూ అంటారు అనమాట, ఈ కాలానుగుణంగా మతం కూడా మారాలి. ఎప్పుడో చెప్పిన, లేకపోతే అది సూపర్ స్టిషన్ అంటారనమాట. ఈరోజు ఢిల్లీలో కుక్కల్ని బహిష్కరించడం అంటే మానవుడు ఏమవుతున్నాడు? తన స్వార్థం చూసుకోవడమా? ఒకడే బతకగలడా? అక్కడ కుక్కలు పోతే అక్కడ రోడ్ల మీద ఎలకలు పెరిగితాయి, ఎలకలు ఎక్కువ పెరిగితే మళ్ళీ ఇంకో జీవానికి ప్రాబ్లం వస్తుంది. ఏది ఇంబ్యాలెన్స్ వచ్చినా ఇది జీవచక్రం, జీవసట్రం అంటారన్నమాట, ఐరార్కి, అది కూలిపోతుందన్నమాట. అది ఈ తిమంగా అక్కడ ఇవి ఒక జీవి ఎక్కువ పెరిగితే ఏమొస్తుందో తెలుసు, దోమలు పెరిగితే ఏమొస్తుందో తెలుసు, ఇలాంటి గబ్బిలాలు పెరిగితే కరోనాలు వచ్చినాయి. సో అవి పెరగడానికి ఇంకో జీవి చనిపోవడం అనమాట, చాలా డేంజరు. సో ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కుక్కల వ్యవహారం అంత ఈజీ కాదండి, చాలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. సో జీవసేవే మాధవ సేవ, మానవ సేవే జీవసేవ కాదు. ఇది చాలా చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి. ఇది శేఖర్ ఇప్పుడు ఢిల్లీ సీఎం మీద అతను వచ్చి అటాక్ చేశాడు అంటే ఆయన చెప్పేది ఏంటంటే నేను కుక్కలు లవర్నని వాళ్ళ మదరే చెప్తుంది. నేర ప్రవృత్తి కాదు, ఏ రాజకీయ పార్టీ అక్కడ లేదు, అంత ఈజీ కాదు. దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. సో లీడర్సు, మేధావులు, జడ్జెస్ అందరూ, ప్రొఫెసర్స్ అందరూ, స్టూడెంట్లు, ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని ఏదో కుక్కను లోపల పెంచుకోవడం కాదు, వీధుల్లో ఉన్న కుక్కను నువ్వేం చేయక్కర్లేదు, అది నీ జోలికి రాకుండా కాపాడుకోవాలి. ఇంకా కాకపోతే నిరోధించాలంటే ఇంకెన్నో ప్రాసెస్ ఉన్నాయండి, స్టెరిలైజేషన్ ప్రాసెస్ అని ఎన్నో ప్రాసెస్ ఉన్నాయన్నమాట. మనకి ఆ షెల్టర్ నిర్మించేదాకా ఆగాలి. సో ఇంతటి విపత్కర పరిస్థితి చిన్న విషయం కాదండి, పెద్ద సోషియో ఎకనామికల్, పొలిటికల్, ఫిలసాఫికల్, మానసిక ఎన్నో సంబంధించిన, అంటే ఒక సొసైటీకి ఉన్న అన్ని పార్శ్వాల్లో చూడాల్సిన ఒక అంశాన్ని ఏదో కుక్కల కాట్లు వేసేస్తుంది చిన్నపిల్లల నాళ్ళని, కాబట్టే మనం నిర్మూలించడనే ఒక చిన్న దృక్పథంతో, ఒక నేర